ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర కార్యదర్శి. నా పేరు పి దుర్గాంబ. ముఖ్యంగా మనం చూస్తున్నాం, ఈరోజు మహిళలపై అనేకమైన దాడులు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగా ఈరోజు మరి అనేక సంవత్సరాలు కష్టపడి ఒక డాక్టర్గా చదివే అమ్మాయి మీద మరి మరో నిర్భయ ఘటన జరగడం చాలా దారుణమైన పరిస్థితి. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు అంతా హడావుడి చేసి వారిని శిక్ష విధించే వరకు కూడా చేయటం జరిగింది. కానీ అలాంటి సంఘటనలు జరగకుండా చేసే పరిస్థితి మన ప్రభుత్వాలు తీసుకురావడంలో విఫలమయ్యాయని చెప్పి ఈరోజు ఈ ఘటన తెలుస్తుంది. మరి కలకత్తాలో జరిగిన ఘటన మనం చూసాము. మరి అక్కడ ఒక హాస్పిటల్లో కూడా ఒక డాక్టర్కి అక్కడ ఏమీ లేని పరిస్థితి, అంటే కనీసం ఒక రూమ్ కూడా వాళ్ళకి కేటాయించలేని పరిస్థితుల్లో హాస్పిటల్స్ ఉన్నాయి. మరి ఎక్కడో ఒక చోట తలదాచుకునే పరిస్థితుల్లో అక్కడ ఉండే అతనే అమ్మాయి మీద అత్యాచారం చేస్తే అక్కడ డాక్టర్లే, అక్కడ ఉన్న ప్రిన్సిపలే మా అమ్మాయి మీద అత్యాచారం కాదు ఆత్మహత్య చేస్తుందని చెప్పి తల్లిదండ్రులు చెప్పడం చాలా సిగ్గుచేటనే విషయం. అక్కడ ప్రిన్సిపల్ అయ్యి ఉండి అమ్మాయి ఒక పక్కన తెలుస్తుంది అమ్మాయి మీద ఎలాంటి దాడి జరిగిందనే విషయం. మరి అది పక్కన పెట్టి తల్లిదండ్రులకి ఆమె ఆత్మహత్య చేస్తుందని చెప్పి వాళ్ళని పిలవడం చాలా సిగ్గుచేటనే విషయం. దీని మీద వెంటనే ప్రభుత్వం స్పందించి వారికి కఠినమైన శిక్ష విధించాలి. ముఖ్యంగా ఈ రాయ్ అనే ఒక్కడే చేశాడనేది కాకుండా ఇంకా ఉన్నారని చెప్పేసి ఒక పక్క చెప్తూనే ఉన్నారు కనుక మిగతా వారు కూడా దానిలో ఎవరికి భాగం ఉంది. అలాగే ప్రిన్సిపాల్ కూడా ఆయన మీద కూడా అనేకమైన గతంలో కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయని చెప్పి ఒక పక్క తెలుస్తున్నాయి. అతన్ని కూడా వెంటనే మరి శిక్షించే విధంగా అతన్ని కూడా మరి తీసుకురావాలి. అతను రాజీనామా చేస్తే అతను తీసుకెళ్ళి మళ్ళీ వేరే చోట ఈ ప్రభుత్వం వేరే చోట ఉద్యోగం ఇవ్వడం కూడా చాలా సిగ్గుచేటైన విషయం. అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పి అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాం.